ఇది ఎంత మాత్రము షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలకు వర్తించదని చెప్పి ఆ తీర్పులో స్పష్టంగా రాస్తే దాన్ని వైలేట్ చేసి చీఫ్ జస్టిస్ ఈరోజు ఆ జడ్జిమెంట్ కోర్టు చేస్తా ఈరోజు ఈ దుర్మార్గమైన జడ్జిమెంట్ని ఇచ్చారు. దీన్ని మేము ఎస్సీలకి అంటే సమాజానికి మేధావులు కూడా వాళ్ళు చెప్పేది ఏంటంటే పెంచి ఈ మీరు పాలన మాదిగలు ఆది ఆంధ్రులు ఆది ద్రావిడ రెల్లి పాకి మీరు ఒక జీవన విధానం కాదు, ఒక వృత్తి కాదు, మీరు అందరూ వేరు వేరు ప్రాంతాల్లో నివసించే ప్రజలు, మీ మధ్య ఏకీకరణ ఏమీ లేదు. కాబట్టి మీరు రాజ్యాంగం నిర్దేశించినట్టు హోమోజేనియస్ గ్రూప్ కాదు, హెట్రోజేనియస్ గ్రూప్ అని చెప్తా ఉన్నారు. హోమోజేనియస్ గ్రూప్ అంటే ఒకే సారూప్యం ఉన్న గ్రూప్. ఈ గ్రూపులో ఈ సారూప్యం ఏముంది? మా అందరి కులాల మధ్య సుప్రీంకోర్టు మేధావులు పత్రికలు మీడియా అభిప్రాయపడినట్టు, రాజకీయ పార్టీలు అభిప్రాయపడినట్టు మా మధ్య పుట్టిన ప్రదేశము, ఆహార అలవాట్లు, కంచం పొత్తు మంతం పొత్తు ఇవేమి లేవు. వేరు వేరు ప్రదేశాల్లో నివసిస్తూ ఉన్నారు. అందుకే ఈ వేరు వేరు ప్రదేశాల్లో నివసించే ఈ మాలా మాదిగ రెల్లి పాకి చమరు మాంగు మహరు జాతవు దుసాతు పాశ్వాను ఇట్లాంటి వాళ్ళు 1286 కులాలని భారత రాజ్యాంగం ఈ సమూహాలు గుంపులు తెగలు ఈ వేరు వేరు ప్రాంతాల్లో నివసించే వాళ్ళందరినీ 1935 అంటే బిఫోర్ ఇండిపెండెన్స్ వాళ్ళని లిస్ట్ అవుట్ చేసి ఈ అస్పృశ్య కులాలన్నిటిని పోగు చేసుకొచ్చి ఒక షెడ్యూల్లో పెట్టి ఇక్కడి నుంచి మీ జర్నీ ప్రారంభించండి, ఇక్కడి నుంచి మీ అందరికి ఇదిగో ఈ 1935 నుండి లేదు భారత రాజ్యాంగం రూపొందించినప్పటి నుంచి మీకు ప్రభుత్వ విద్య ఉద్యోగ రాజకీయ రిజర్వేషన్లు కల్పిస్తూ ఉన్నాము, మీ అందరికీ హక్కు ఉంది, మీరందరూ వీటిని అందుకోండి, పోటీ పడండి అని చెప్పి అందరికీ ఒకేసారి విద్యా ఉద్యోగ రాజకీయ అవకాశాలు భారత రాజ్యాంగం కల్పించింది. అక్కడ వాటిని అందుకున్న వర్గాలు కొన్ని ముందుకెళ్ళి వర్గం అంటే ఆ వర్గం మొత్తం వెళ్ళలేదు. పొన్నూరులో కానీ నిడుబ్రోల్లో కానీ మాలపల్లిలో ఒక 50 మంది ఉద్యోగులు ఉంటే 2000 మంది ఉద్యోగులకు అప్లై కాదని 50 మంది అభివృద్ధి చెంది. మాదిపల్లిలో 1000 మంది నుండి 25 మంది ఉద్యోగులు ఉంటే ఆ 25 మంది అభివృద్ధిని వాళ్ళ ఉద్యోగాల్ని వాళ్ళు పొందిన బెనిఫిట్స్ని మాదిపల్లి మొత్తానికి మనం దాన్ని ఆపాదించడం న్యాయ సుప్రీంకోర్టు కానీ ఈ సమాజం కానీ అడుగుతున్నాను. మాలైనా మాదిగైనా రెల్లైనా పాకి అయినా చెమరైనా ఉద్యోగం పొందిన వాళ్ళంతా ఒకటి కదా, బెనిఫిట్ పొందిన వాళ్ళు ఒకటి. ఇప్పుడు కోర్టు ఏమంటుంది? ఒక 50 మందో 100 మందో 1000 మందో ఉద్యోగాలు పొందితే ఆ కులం మొత్తానికి ఆపాదిస్తూ ఉంది ఆ బెనిఫిట్ని. ఇది తప్పని రాజ్యాంగం చెప్తుంది. మేము కూడా అదే పునరాలోచించమని కోర్టుకు నివేదిస్తూ ఉన్నాం. ఇక బీసీల రిజర్వేషన్ రాష్ట్రాలు గుర్తిస్తాయి. ఆ 2 తేడాలు తెలియందే నిజమే అనుకుంటారు. నిజమే కదా, మాలలు కొద్దిగా ముందు ఉన్నారు కదా, వాళ్ళ ఉద్యోగాలు ఉంటే మాదిగలు 50గా ఉంది, లేదా 75 కదా ఉద్యోగాలు ఉంది, మరి వాళ్ళ పక్కన పెట్టడం న్యాయమే కదా, ఆ ఉద్యోగుల్లో అయిన వాదన అన్ని మొత్తం ఈ ఆంధ్రప్రదేశ్ సమాజం తీసుకొస్తా ఉంది. అయితే రాజ్యాంగంలో బీసీ కులాలను నిర్దేశించింది 92 తర్వాత మండల్ కమిషన్ నివేదిక వచ్చాక ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ బీసీ కులాలను ఐడెంటిఫై చేసి వాళ్ళ శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయించింది. మాకు రాష్ట్ర ప్రభుత్వాలు మా కులాలను ఐడెంటిఫై చేసి వాళ్ళు గవర్నర్ ద్వారా పార్లమెంటుకి పంపి, పార్లమెంటు రాష్ట్రపతికి పంపి, రాష్ట్రపతి ద్వారా షెడ్యూల్ కులాల లిస్టులో ఈ షెడ్యూల్ కులాలు ఉంచుతుంది. ఇది ప్రొసీజర్. ఇది ఇక్కడ పూర్తిగా ఐడెంటిఫై చేసేది రాష్ట్ర ప్రభుత్వమే అయినా నిర్ణయించి లిస్టులో పెట్టేది కేంద్ర ప్రభుత్వం. లిస్టులో ఉంచాలన్నా తీయాలన్నా ఆర్టికల్ 341 ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే అధికారం ఉంది. ఇక్కడ బీసీల విషయంలో లిస్టులో ఐడెంటిఫై చేసే అధికారం, లిస్టులో పెట్టే అధికారం, తీసివేసే అధికారం, వాళ్ళకి అవకాశాలు కల్పించే అధికారాలు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు పన్నాయి. బీసీల అంశం ఎంత దుర్మార్గం. బీసీల అంశంలో ఇక్కడ ఉన్న పాలక వర్గాలు కోర్టులు చేసినాయి అంటే భారత రాజ్యాంగంలో ఎక్కడా కూడా క్రీమీ లేయర్ అనే పదం లేదు. ఎక్కడా కూడా రాజ్యాంగం మొత్తం మీద క్రీమీ లేయర్ అనే పదం లేదు.
ఇంకొక ప్రధానమైన అంశం ద్రోహం ఏం చేశారంటే భారత రాజ్యాంగంలో అంబేద్కర్ గారు బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లు ప్రతిపాదించిన ఆర్టికల్లో ఎక్కడా కూడా ఎకనామికల్ బ్యాక్వర్డ్నెస్ అనే పదం వాడలేదు. ఆయన సోషల్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్నెస్ అనే ఆర్టికల్ 340లో బీసీలకు ఇచ్చిన దాంట్లో కమిషన్ వేసి ఈ ప్రజల విద్యా వెనకబాటుతనం, సామాజిక వెనకబాటుతనం ఎవరున్నారని చెప్పి తేల్చమన్నారు తప్ప వీళ్ళు దాన్ని మోసపూరితంగా బీసీల హక్కుల్ని కాలరాయించి దోచుకోవడం కోసం ఆర్థిక పరమైన అంశాన్ని తెచ్చింది కోర్టు. బీసీలు అంబేద్కర్ గారు మెన్షన్ చేసిన విధంగా విద్యాపరంగా అప్పటికి వెనకబడిన వాళ్ళు, స్త్రీలందరూ విద్యాపరంగా అన్ని కులాల స్త్రీలు విద్యాపరంగా వెనకబడి ఉన్నారు. ఇక్కడున్న శూద్ర కులాలుగా చెప్పబడే కాపులు, కమ్మ, రెడ్డి కులాల్లో కూడా విద్యాపరంగా వెనకబడిన వాళ్ళు ఉన్నారు. ముస్లింల్లో విద్యాపరంగా వెనకబడిన వాళ్ళు ఉన్నారు. బీసీ కులాల్లో విద్యాపరంగా వెనకబడిన వాళ్ళు ఉన్నారు. ఈ విద్యాపరంగా వెనకబడిన వాళ్ళందరికీ రాజ్యాంగం ప్రొవైడ్ చేస్తే